ఆయన సీనియర్ లీడర్ అయితే గత 2 ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్గా లేరట. ఏపీలోని 3 పార్టీలోనూ కాలు పెట్టారు, బయటకు వచ్చేశారు కూడా. ఓసారి ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాటారు. అయితే లేటెస్ట్గా పాలిటిక్స్లోకి మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి రావాలని చూస్తున్నారట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన తిరిగి పుంజుకుంటారా? తన సొంత సీట్లో తిరిగి బాగా వేస్తారా? ఇంతకెవరా సీనియర్ లీడర్? ఆమంచి కృష్ణమోహన్ పొలిటికల్ చౌరస్తాలో ఆమంచి. వైసీపీ పిలుస్తోందా, టీడీపీ రమ్మంటోందా? ఎటు ఆయన రాజకీయ రూటు? చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి పయనమెటు? ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యంగా చాప కింద నీరులా ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే ఆయన తిరిగి వైసీపీలో చేరుతారా, లేక టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? అది ఇది కాకుంటే ఎలాగో తన సొంత సామాజిక వర్గ నేతలు ఒత్తిడి తెస్తున్న విధంగా జనసేనలో చేరుతారా అనే చర్చ చీరాలలో జోరుగా జరుగుతోందట. ఇటీవల కందుకూరు నియోజకవర్గం దారకానిపాడులో హత్యకు గురైన కాపు సామాజిక వర్గం యువకుడి కుటుంబాన్ని ఆమంచి పరామర్శించారు. ఇక చీరాల సముద్ర తీరంలో బీచ్ రిసార్ట్ల పేరుతో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై గళం విప్పారు. తీరంలో విధ్వంసం జరుగుతున్నా ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని గట్టిగా ప్రశ్నిస్తున్నారట. సముద్ర తీరంలో పర్యావరణానికి పెనుముప్పుగా మారిన అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఇన్నాళ్లు రాజకీయంగా సైలెంట్ అయిన ఆమంచి ఇలా తిరిగి యాక్టివ్ మోడ్లోకి రావడంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పై చీరాలలో ఇప్పుడు హాట్ చర్చ నడుస్తోందట. చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితిగా మారిందని చర్చించుకుంటున్నారట. ఆమంచికి ఈ పరిస్థితి రావడానికి 1,00,000 కారణాలున్నాయట. మొన్నటి వరకు చీరాలలో చక్రం తిప్పిన ఆమంచి 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోవటమే ఆయనకు శాపంలా మారిందని చెబుతున్నారు. 2019 ఎన్నికల తరువాత చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచికి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంతో అస్సలు పడేది కాదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేదట. ఆ తరువాత టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో విభేదాలు, మాజీ మంత్రి అప్పట్లో వైసీపీ కీలక నేతగా ఉన్న బాలినేనితో సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో ఆయన్ను చీరాల నియోజకవర్గానికి దూరం చేశాయని లోకల్ టాక్. ఆ తరువాత ఆమంచి పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు గోడకు కొట్టిన బంతిలా తిరిగి చీరాలకే వచ్చేశారు. తాను చీరాల నుంచే పోటీ చేస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే ఆమంచి ప్రతిపాదనలను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో పాటు చీరాల వైసీపీ టికెట్ ను కరణంకు కేటాయించడంతో ఆమంచి కాంగ్రెస్ టికెట్ పై చీరాల నుండే పోటీ చేసి ఓడిపోయారు. 2 సార్లు చీరాల ఎమ్మెల్యేగా గెలిచి 10 ఏళ్లు ఒంటి చేత్తో రాజకీయాలు చేసిన ఆమంచికి 2024లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవటం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. అసలే చీరాల అసెంబ్లీ సీటు వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ పార్టీల కన్నా వర్గాలు, వ్యక్తులకే ప్రాధాన్యం ఎక్కువని చెబుతారు. అలాంటి చీరాలలో 2009 నుండి 2019 వరకు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా నడిచింది. 2009లో కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుండి అంటే దాదాపుగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ తరువాత టీడీపీలో చేరారు. ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలోకి రావడంతో చీరాలలో ఆమంచి ఏం చెబితే అదే వేదవాక్కు అన్నట్టుగా నడిచిందట. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీకి మద్దతు ప్రకటించి తన రాజకీయ వారసుడు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్చడంతో ఆమంచి భగ్గుమన్నారట. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో చీరాలలో ఒకే ఓరలో 2 కత్తులు ఇమ్మడం అంటూ వైసీపీ అధిష్టానం ఆమంచిని పరుచూరుకు ట్రాన్స్ఫర్ చేసి కరణం వెంకటేష్ కు చీరాల టికెట్ ఇచ్చింది. దీంతో తన రాజకీయ ప్రత్యర్థికి టికెట్ ఇవ్వటాన్ని జీర్ణించుకోలేని ఆమంచి కృష్ణమోహన్ పరుచూరు వైసీపీ ఇన్ఛార్జి పదవికి చివరికి వైసీపీకి రాజీనామా చేసి చీరాల నుంచే తిరిగి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారనే టాక్ ఉంది.
20 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ గత అసెంబ్లీ ఎన్నికల తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారట. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని చెబుతున్నారు. తనకు ఇతర వ్యాపకాలతో తీరిక లేదని చెప్పి తప్పించుకుంటున్నారట. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలో పనిచేసిన ఆమంచి ప్రస్తుతం తానున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారట. అందుకే ఆయన పార్టీ మారనున్నారు అనే ప్రచారం చీరాలలో జోరుగా సాగుతోంది. ఆయన టీడీపీ లేదా వైసీపీలో ఏదో ఒక పార్టీలోకి త్వరలోనే వెళతారంటూ ప్రచారం జరుగుతోందట. ఈ ప్రచారానికి అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారట. ఇటీవల చేస్తున్న పర్యటనలు, పరామర్శలు దానికి నిదర్శనమంటున్నారు. ఆమంచి ధోరణి చూస్తుంటే టీడీపీ, వైసీపీతో పాటు జనసేనలో కూడా కర్చీఫ్ వేశారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయట. దీంతో చీరాలలో ఆమంచి ఆగమనం అంటూ ఆయన అనుచరులు తెగ హల్చల్ చేస్తున్నారట. ఈసారి కాంగ్రెస్ నుంచి కాకుండా ప్రధాన పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి చీరాలలో తిరిగి పోటీ చేయాలన్నది ఆమంచి లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఆయన మాత్రం ప్రస్తుతానికి ఏ విధమైన క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఆయన ప్రధాన అనుచరులు మాత్రం ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరి చీరాల నుంచి ఈసారి కూటమి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. దీంతో తాను ఇప్పటి వరకు చేరని జనసేనలో చేరి తన అదృష్టాన్ని ఆమంచి పరీక్షించుకుంటారా లేక వైసీపీ, టీడీపీల వైపు మొగ్గు చూపుతారా అనేది క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా వచ్చే ఎన్నికల వరకు ఆమంచి రీ ఎంట్రీ ఏ పార్టీ నుంచి అనేది సస్పెన్స్ అంటున్నారు.